Good evening, all of you. So, yesterday class లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ప్లీజ్ కన్ఫర్మ్. నిన్నటి క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? క్లియర్ సార్. యా, డన్ గైస్. ఏమైనా ఉంటే కానీ అడగండి, ఓకే? సైలెంట్గా ఉండొద్దు. ఏమైనా డౌట్స్ ఉన్నా 1-2 సార్లు అడగాలి, ఓకే? ఓకే, డన్. సో లాస్ట్ క్లాసెస్లో మనం చూసుకుంటే డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫికేషన్, గ్రూప్స్ లెడ్జెస్ ఐడెంటిఫికేషన్, ఓచర్ టైప్ ఆఫ్ కీస్ ఐడెంటిఫికేషన్ అండ్ కన్ఫ్యూజన్ ఎంట్రీస్ అనేది నిన్నటి క్లాస్లో మనం డిస్కషన్ చేయడం జరిగింది, ఓకే? సో టుడే క్లాస్లో ఒక కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి, లెడ్జెస్ని ఎలా క్రియేషన్ చేయాలి, తర్వాత అమౌంట్ ఎలా పోస్ట్ చేయాలనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాం, ఓకే? సో డన్. సో ఆల్రెడీ చెప్పాను, ఒక టాలీ సాఫ్ట్వేర్ని వెబ్సైట్లోకి వెళ్ళి ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకోవాలో మీకు ఆల్రెడీ నేను చెప్పున్నాను, ఓకే? ఇప్పుడు డైరెక్ట్గా సిస్టమ్ ఓపెన్ చేసేసి లైక్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి మనం ఎలా పోస్ట్ చేయాలి, ఎలాంటి ఆప్షన్స్ స్టార్టింగ్లో మనము ఏ ఆప్షన్స్ ఎస్ పెట్టుకోవాలి, ఏ ఆప్షన్స్ నో పెట్టుకోవాలనేది తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, నేహా ట్రేడర్స్ అనేది మనకి ప్రాబ్లం. ఈ నేహా ట్రేడర్స్ కంపెనీ క్రియేషన్ చేసి ఈ వీటిలో ఉన్న లెడ్జెస్ అన్ని క్రియేషన్ చేసి తర్వాత అమౌంట్ ఎలా పోస్ట్ చేయాలి, టోటల్గా నెట్ ప్రాఫిట్ ఎంత వస్తుంది మనకి 41,500 అనేది చెక్ చేద్దాం, ఓకే? డన్. సో ఇక్కడ టాలీ ప్రైమ్ 3.0 ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. 2 టైమ్స్ ప్రెస్ చేస్తూనే మనకి ఈ విధంగా ఐకాన్ వస్తుంది. ఇప్పుడు నేను కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అని క్లిక్ చేస్తూనే నాకు ఏదో కంపెనీ ఓపెన్ అవుతుంది. ఎందుకు అలా అవుతుంది అంటే నేను ఆల్రెడీ చాలా కంపెనీస్ చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. మీరు ఫస్ట్ టైం ఇన్స్టాలేషన్ చేసి ఫస్ట్ టైం కంపెనీ క్రియేషన్ చేస్తే అలా షో చేయదు, డైరెక్ట్గా కంపెనీ క్రియేషన్ చూపిస్తుంది, ఓకే? డన్. ఇది సెలెక్ట్ చేస్తున్నాను, ఓకే? చూడండి, డైరెక్ట్గా ఏదో కంపెనీ ఓపెన్ అయిపోయింది. ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా కంపెనీస్ చేశాను. ఫస్ట్ టైం మాత్రం అలా షో చేయదు. రైట్ సైడ్లో F3కి వెళ్ళండి. కంపెనీ షర్ట్ కంపెనీ అంటే క్లోజ్ చేయడం, ఎంటర్, ఎంటర్, ఎస్ఆర్ నో, ఎంటర్. మీకైతే కనుక కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తేనే డైరెక్ట్గా ఈ పేజ్ చూపిస్తుంది, ఫస్ట్ టైం మాత్రమే. తర్వాత మీకు మరుసటి రోజు నుంచి ఇప్పుడు నాకు ఎలా ఓపెన్ అయిందో డైరెక్ట్గా ఒక కంపెనీ అట్లా మీకు ఓపెన్ అవుతుంది, ఓకే? సో చూడండి, ఫస్ట్ ఇక్కడ నా సాఫ్ట్వేర్ అనేది నా సిస్టంలో ఎక్కడైతే ఇన్స్టాలేషన్ చేసి ఉంటారో ఆ పాత్ ఇక్కడ కనపడుతుంది. సి యూజర్స్ పబ్లిక్ టాలీ ప్రైమ్ డేటా, అక్కడ వెళ్ళి ఈ డేటా అంతా సేవ్ అవుతుంది. చూడండి, ఇక్కడ నెంబరింగ్ ఉంది చూడండి, 100,007, 100,002 ఇవన్నీ కంపెనీకి సంబంధించిన నేమ్స్ నెంబరింగ్లో తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ కంపెనీస్ నా సిస్టంలో ఉన్నాయి సేవ్ అయ్యి, అందుకోసమే ఈ కంపెనీస్ అన్నీ కనబడుతున్నాయి. మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు ఇవన్నీ మీకు కనిపించవు, ఎంటీగా ఉంటుంది, ఓకే? సో తర్వాత క్రియేట్లో వెళ్ళి కంపెనీ క్రియేషన్ చేస్తాను. సో ఇక్కడ మన స్పెసిఫై పాత్ అంటే ఏంటి, వేరే వాళ్ళ డేటా, వేరే సిస్టంలో డేటా పెన్ డ్రైవ్లో తెచ్చుకొని మన సిస్టంలో దాన్ని కాపీ పేస్ట్ చేసుకొని ఆ డేటా మన సిస్టంలో చూడాలంటే స్పెసిఫై పాత్లో ఇవి వచ్చి షో చేసుకోవచ్చు. లేదంటే సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ద్వారా అయినా డైరెక్ట్గా వెళ్ళొచ్చు, ఏదో ఒక డ్రైవ్లో మీరు డేటా పెట్టుకుని ఆ ఆప్షన్ కూడా ఉంది. సో ఇప్పుడు నేను క్రియేట్ కంపెనీలోకి వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ నువ్వు కంపెనీ డేటా పాత్ నీ సిస్టంలో ఎక్కడైతే టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిందో ఆ పాత్ ఇక్కడ షో చేస్తుంది. ఇక్కడ నువ్వు కంపెనీ నేమ్ ఇవ్వాలి, నేహా ట్రేడర్స్, ఇదే కదా ఇచ్చింది మనం, నేహా ట్రేడర్స్. మెయిలింగ్ నేమ్ కూడా అదే వస్తుంది. రియల్ టైంలో మీ కంపెనీ ఏపీలో ఉంటే ఏపీలో, తెలంగాణలో, కర్ణాటకలో ఉంటే కర్ణాటకలో నీ కంపెనీ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఇచ్చుకోవాలి రియల్ టైంలో, ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ డూప్లికేట్ ఇస్తున్నాను. స్టేట్ ఆంధ్రప్రదేశ్,
పిన్ కోడ్, ఇట్లా మీ ఒకసారి మాత్రమే ఇవ్వాలి మీ కంపెనీ క్రియేషన్ చేసినప్పుడు, మళ్ళీ మళ్ళీ అవసరం ఉండదు. ఇలా ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, అది ఫైనాన్స్ ఇయర్. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అంటే 1 ఏప్రిల్తోనే స్టార్ట్ అవుతుంది. ఓకే, అవి రెండు కామన్. ఇక్కడ సెక్యూరిటీ ఆప్షన్స్ మనకు రావాలన్నా లేదన్నా వద్దు అనుకున్నా ఈ రైట్ సైడ్లో F12 ఉంటుంది. ఇక్కడ మీరు ఆప్షన్స్ నో పెట్టారనుకోండి, ఆప్షన్స్ ఎక్కువగా రావు, కొన్ని ఆప్షన్స్ మాత్రమే వస్తాయి బయటికి. చూసారా, కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అదే అక్కడికి వెళ్ళి అవి వేసి పెడితే మళ్ళీ మరికొన్ని ఆప్షన్స్ బయటకు వస్తాయి. సెకండ్ వన్ అవసరం లేదు, ఎడిట్ లాగా చూడండి మరికొన్ని ఫీచర్స్ బయటకు వచ్చాయి. ఈ సెక్యూరిటీ ఆప్షన్స్ తర్వాత చెప్తాను టెక్నికల్ పాయింట్స్ చెప్పేటప్పుడు. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. సో చూడండి, మీరు ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఇది డైరెక్ట్గా కంపెనీ క్రియేషన్ చేస్తూనే డైరెక్ట్గా F11కి వస్తుంది. ఇలా మీకు ఈ ఆప్షన్స్ అన్నీ కనిపించవు. ఇలా బ్యాక్లో చూడండి, షో మోర్ ఫీచర్స్, షో ఆల్ ఫీచర్స్, ఇవి నోలో ఉంటాయి. యాక్చువల్గా ఇవి నోలో ఉంటాయి. ఇలా కొన్ని ఆప్షన్స్ మాత్రమే మీకు కనబడతాయి, ఇలా కొన్ని మాత్రమే. ఓకే, సో మనం ఏం చేయాలి, బ్యాక్ వెళ్ళి ఎస్ పెడితే మరికొన్ని ఫీచర్స్ బయటకు వస్తాయి. ఇలా ఫస్ట్ టైం ఒక్కసారే కంపెనీ క్రియేషన్ చేసినప్పుడు ఒక్కసారి అలా చేయాలి, ఇంకా తర్వాత ఆటోమేటిక్గా ఉంటాయి. మనం చేసేది సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం అండి. సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ మాత్రం ఎస్ పెట్టాలి, రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని నో పెట్టాలి. రిమైనింగ్ వాటితో మనకు సంబంధం లేదు. జస్ట్ ఎన్ ఇచ్చి ఎంటర్ కొట్టండి, ఎన్ ఇచ్చేసి ఎంటర్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఇలా మనకి గేట్వే ఆఫ్ టాలీలోకి వచ్చేస్తాం. సో కరెంట్ పీరియడ్ 1/4 ఫైనాన్షియల్ ఇయర్ 31st March. కంపెనీ నేమ్ నేహా ట్రేడర్స్, నో వోచర్ ఎంట్రీస్. ఓకే డన్. సో ఎప్పుడైతే మనం ఒక కంపెనీ క్రియేషన్ చేస్తామో 28 గ్రూప్స్, 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా టాలీ కంపెనీ వాళ్ళు ఇచ్చేస్తారు. కావాలంటే చూడండి, ఆల్టర్ గ్రూప్, ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ ఉంటాయి లెడ్జెస్, క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్, వోచర్ టైప్స్, ఇలా ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఓకే, మనం ఏం చేయాలంటే మనకు కావాల్సినవి మనం యూజ్ చేసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి, బ్యాక్ రావాలంటే ఎస్కేప్. ఓకే, సో మెయిన్ హార్ట్ అనమాట, ఇదే ప్లేస్, వర్క్ చేయాల్సిన ప్లేస్ ఇదే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత ఆ కంపెనీ లెడ్జర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్రియేట్ చేయాలి. ఇప్పుడు క్రియేట్లోకి వెళ్దాం. క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత లెడ్జర్లోకి వెళ్ళండి. లెడ్జర్, ఇది లెడ్జర్ యొక్క బాక్స్ ఇలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనము ఈ ప్రాబ్లంలో లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి, ఎవరైనా ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి చెప్పండి ఈ ప్రాబ్లంలో. ఎనీవన్, ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లంలో చెప్పండి. చెప్పండి ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లంలో. 9 ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి చెప్పండి. క్యాపిటల్, పర్చేస్, ప్రేమ్ కుమార్, సేల్స్, ప్రియా ట్రేడర్స్, SBI బ్యాంక్, రెంట్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, వేజెస్. సో ఇప్పుడు ఈ లెడ్జర్స్ అన్ని మనము క్రియేట్ చేసి ఏ లెడ్జర్ కింద ఏ గ్రూప్ వస్తుందని మనం చెప్పాలి. మీరు లాస్ట్ ఏవైతే బేసిక్ క్లాసెస్ 3 చేసి ఉంటారో, డెబిట్, క్రెడిట్, గ్రూప్స్, లెడ్జర్స్, వోచర్ ఎంట్రీస్, అవన్నీ ఇక్కడ ఉపయోగపడతాయి. అందుకోసమే చెప్పింది 1-2 సార్లు. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేద్దాం. క్యాపిటల్కి ఇక్కడ క్యాపిటల్ గ్రూపే తీసుకోవాలి. చూడండి ఆ 28 గ్రూప్స్ ఆటోమేటిక్గా రైట్ సైడ్లో వచ్చేస్తాయి. మనం జస్ట్ క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంటే తీసుకోవాలి. సేవ్ చేయండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. నెక్స్ట్ ఏముంది, పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్ కదా, పర్చేజ్ అని ఇవ్వండి. పర్చేజ్ ఏం గ్రూప్ తీసుకోవాలి ఇక్కడ,
చెప్పండి. ఇక్కడ పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్. ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? ఒకటా, రెండు ఉన్నాయి? ఇందులో రెండు ఉన్నాయి. 2 సార్. సో పర్చేజ్ కి ఏం తీసుకోవాలి? పర్చేజే. సో ఆ 28 గ్రూప్స్ లో ఎక్కడో ఉంటది కదా, జస్ట్ PUR అని టైప్ చేయండి. ఆటోమేటిక్గా రైట్ సైడ్ లో లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ వచ్చేస్తుంది. ఎంటర్ ఇవ్వండి. సేవ్. యాక్సెప్టర్ నో సేవ్. నెక్స్ట్ ప్రేమ్ కుమార్. అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలండి? Sundry creditors. సన్రీ క్రెడిటర్. జస్ట్ SUN టైప్ చేయండి. సన్రీ క్రెడిటర్. రియల్ టైంలో ఆ సప్లయరు ఏ డిస్ట్రిక్ట్ నుంచో అయితే మనకు సప్లై చేస్తున్నాడో వాళ్ళ అడ్రస్ రియల్ టైంలో ఇచ్చుకోవాలి. ఓకే, దీంట్లో లేదు, ఫర్ రియల్ టైంలో మాత్రం ఇచ్చుకోవాలి. అందరూ నెక్స్ట్ సేల్స్ టు ప్రియా ట్రేడర్స్. దీంట్లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయండి? 2 sir. 2 ఉన్నాయి. ఓకే, సేల్స్ కి ఏమొస్తుంది? సేల్స్ కి సేల్సే వస్తుంది. నెక్స్ట్ ప్రియా ట్రేడర్స్ కి సన్రీ డెబ్టర్స్. రియల్ టైంలో ఆ కస్టమర్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ మనం ఇవ్వాలి. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్. ఇప్పుడు క్యాష్ అనేది చేయాలా వద్దా? నో, అవసరం లేదు సార్. యా, ఆల్రెడీ SBI క్యాపిటల్ బ్యాంక్. యా, SBI బ్యాంక్. SBI బ్యాంక్ అంటే ఏం తీసుకోవాలి? బ్యాంక్. మన అకౌంట్ నెంబర్ ఇచ్చుకోవాలి. ISV కోడ్ ఏది ఉంటే రియల్ టైంలో అది ఇచ్చుకోండి. నేను ఇక్కడ డూప్లికేట్ ఇస్తున్నా. స్విఫ్ట్ కోడ్ అంటే ఏంది? ఎక్స్చేంజ్ రేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూట్యూబ్లో డబ్బులు పడుతుంది, అమెరికా నుంచి నా అకౌంట్లో డబ్బులు పడుతుంది. అమెరికా డాలర్కి ఇండియా అమౌంట్కి డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎంత అనేసి 83 రూపాయలు 82 రూపాయలు ఉంటుంది. ఓకే, సో నాది కెనరా బ్యాంక్. నేనేం చేయాలి? కెనరా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి ఒక స్విఫ్ట్ కోడ్ తీసుకోవాలి కెనరా బ్యాంక్ది. వాళ్ళు అడుగుతారు ఎందుకు అనేసి. సార్ నాకు ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు మా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది, సో ఇప్పుడు డాలర్ అమౌంట్ ఇండియాలో కన్వర్ట్ అయ్యి నా అకౌంట్లో పడాలంటే కెనరా బ్యాంక్ సంబంధించిన స్విఫ్ట్ కోడ్ ఇవ్వాలి. అది నేను ఆర్టిసన్స్ అకౌంట్లో ఇస్తేనే నా అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యి నా అకౌంట్లో పడుతుంది. వాళ్ళకి చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఇస్తారు. అది నువ్వు యాడ్సెన్స్ అకౌంట్లో ఎంటర్ చేసుకోవాలి నెంబర్. అది కావాలంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. బ్రాంచ్ కడప. సేవ్ చేయండి. నెక్స్ట్ చెక్ పెయిడ్ టు ప్రేమ్ కుమార్ అవసరమా? నో. నెక్స్ట్ రెంట్. రెంట్ అంటే ఏం తీసుకోవాలి? Indirect expenses. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్ అవసరమా? నో. No sir. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. Indirect expenses. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అవసరమా? నో. అవసరం లేదు. నెక్స్ట్ వేజెస్. వేజెస్ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. Indirect. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. Direct. ఇంకా బలవు లెడ్జెస్ అన్ని చేసుకోవాలి. ఒకవేళ పొరపాటున లెడ్జెస్ అండర్ గ్రూప్ మిస్టేక్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్. Fixed assets. నేను పొరపాటున డైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకొని సేవ్ ఇచ్చిన. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? Indirect income. నేను పొరపాటున కరెంట్ అసెట్ తీసుకొని సేవ్ చేశా. ఇప్పుడు నేను చేసిన లెడ్జెస్ అన్ని ఎక్కడికి వెళ్ళి చూసుకోవాలి? మిస్టేక్ చేసింటే ఎక్కడికి వెళ్ళి ఆల్టర్ చేసుకోవాలి? అంటే టోటల్గా ఎస్కేప్ ఇచ్చాను. ఎస్కేప్ టోటల్గా బ్యాక్ వచ్చేసి
గేట్వే ఆఫ్ టాలీలోకి వచ్చేసి ఆల్టర్లోకి వెళ్ళాలి. ఆల్టర్లోకి వెళ్ళి లెజర్లోకి వెళ్ళాలి. మనం చేసింటన్ని ఇదే ప్లేస్లో ఉంటాయి. మనం చేసింటన్ని ఈ ప్లేస్లో ఉంటాయి. ఆ మిస్టేక్ చేసింటి ఓపెన్ చేసుకుని మార్చుకోవాలి. కంప్యూటర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ ఫిక్స్డ్ అసెట్ ఇవ్వండి. ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ ఇండైరెక్ట్ ఇన్కమ్ ఇవ్వండి. మార్చుకోవాలి. మనం మిస్టేక్ చేసింటని ఇక్కడ వెళ్ళి చూసుకోవాలి. తర్వాత ఏదైనా మిస్టేక్ చేసినా మార్చుకోవాలన్నా ఇక్కడ చూసుకోవాలి. మనం చేసింటని చెక్ చేసుకోవాలన్నా ఆల్టర్లోకి వచ్చి చెక్ చేయాలి. ఓకే, ఎస్కేప్. బ్యాక్ రావాలంటే ఎస్కేప్ రావాలి. ఇప్పుడు ఓచర్స్లోకి వెళ్దాం. ఓచర్స్ ఎంటర్. ఇక్కడ డిఆర్ సిఆర్ ఉంది. ఇలా లేకుండా సింగిల్ ఎంట్రీ మోడ్లో ఉంటుంది. మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు చేంజ్ మోడ్లోకి వెళ్ళి ఇలా మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు ఇలా సింగిల్ ఎంట్రీ మోడ్లో ఉంటుంది. మీరు ఏం చేసుకోవాలి, చేంజ్ మోడ్లోకి వెళ్ళి డబుల్ ఎంట్రీ మోడ్లో పెట్టుకోవాలి. డబుల్ ఎంట్రీ మోడ్లో పెట్టుకుంటే ఇక్కడ 2/n అని వస్తుంది. ఫస్ట్ టైం చేసినప్పుడు మీరేం చేసుకోవాలి, 2/, వస్తే F12 కాన్ఫిగర్లోకి వెళ్ళి ఫస్ట్ ఆప్షనే యూజ్ సిఆర్డిఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ 2/, డ్యూరింగ్ ఓచర్ ఎంట్రీ. ఇది యాక్చువల్గా 2/లో ఉంటుంది, నోలో ఉంటుంది. మీరేం చేసుకోవాలి, ఎస్లో పెట్టుకుంటే సిఆర్డిఆర్గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నో పెడుతున్నాను, డిఫరెన్స్ చూడండి. నో పెడితే 2/, వస్తుంది. చూడండి ఇక్కడ బై అని వచ్చింది. ఇలా ఫస్ట్ టైం మీరు ఓచర్లోకి వచ్చినప్పుడు ఇలా కనబడుతుంది. సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసి టాలీలోకి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, F12కి వెళ్ళి దాన్ని నో పెట్టాలి. నో ఉండేదాన్ని ఎస్ పెడితే by2 వెళ్ళిపోయి సిఆర్డిఆర్ వచ్చేస్తుంది. యాక్సెప్టర్ నో చూడండి వచ్చేస్తుంది. ఓకే, సో తర్వాత క్యాపిటల్ అన్నాం. ఇక్కడ క్యాపిటల్ అంటే ఏకి తీసుకోవాలి, బిజినెస్ ఇన్కమ్ ఎక్స్పెన్స్ క్యాపిటల్ అనేది ఇన్కమ్. F6. చూడండి రైట్ F6. సైడ్ ఫంక్షన్ కీస్ ఉంటాయి. కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, జర్నల్, సేల్స్, పర్చేజ్, ఇవన్నీ ఉంటాయి. మనకు ఆ ఎంట్రీని బట్టి మనం ఏది కావాలో అది తీసుకోవాలి. ఇప్పుడు చేశాను. ఇక్కడ పర్టిక్యులర్స్ కింద సిఆర్ ఉంది. సిఆర్ అంటే ఇప్పుడు క్యాపిటల్ పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. సో క్యాపిటల్ ఏమవుతుంది, క్యాష్ ఏమవుతుంది, ఏది డెబిట్ ఏది క్రెడిట్ చెప్పండి. డెబిట్ ఏది క్రెడిట్ ఏది, క్యాపిటల్ ఉంది, పక్కన ఏం లేదంటే క్యాష్ ఊహించుకోవాలి. ఇప్పుడు ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తున్నాడు. ఇది ఓనర్ ఇస్తున్నాడు కాబట్టి అతని పేరు క్యాపిటల్. అంటే దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది, క్రెడిట్ టు క్యాపిటల్, డెబిట్ టు క్యాష్. క్యాపిటల్ క్రెడిట్, క్యాష్ డెబిట్. ఓకే, ఇక్కడ పర్టికులర్స్ కింద ఏముంది, క్రెడిట్ ఉంది. క్రెడిట్ అంటే ఏం తీసుకోవాలా, క్యాపిటల్ తీసుకోవాలా. ఎంత పెట్టింది క్యాపిటల్, 5 lakhs పెట్టింది. నెక్స్ట్ డెబిట్ ఏంటి, ఆటోమేటిక్గా క్యాష్ వచ్చేస్తుంది. ఓకే, సో ఒకటి డెబిట్ అవుతే ఒకటి క్రెడిట్ అవుతుంది. 2 డెబిట్లు అవ్వవు, 2 క్రెడిట్లు అవ్వవు. ఎంటర్. యాక్సెప్టర్ను సేవ్. అక్కడికి ఒక ఎంట్రీ సేవ్ అయిపోయింది. చూడండి రిసిప్ట్ 1 అయిపోయింది, రిసిప్ట్ 2 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ ఏముంది, పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్. 5 లక్షలు క్యాపిటల్ పెట్టారు, దాని నుంచి 2,50,000 ప్రేమ్ కుమార్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేశారు, 2,50,000. ఓకే, పర్చేజ్ అంటే ఏ ఫంక్షన్కి ఏం తీసుకోవాలి, రైట్ సైడ్లో F5. F9. ఏంటండి, F9. F9 సార్. F9 తీసుకోవాలి. F9 తీసుకున్న తర్వాత ఇలా పార్టీ నేమ్, రేట్, అమౌంట్ చూపిస్తుంది. పర్చేజ్కు సేల్కు మాత్రమే మనం మార్చుకోవాలి, డిఆర్సిఆర్కి మార్చాలి. సో చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ ఓచర్ తీసుకోండి. యాజ్ ఓచర్ తీసుకుంటే అక్కడ పార్టీ నేమ్, రేట్, అమౌంట్ వెళ్ళిపోయి సిఆర్డిఆర్ వస్తుంది. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్. ఇక్కడ పర్టిక్యులర్స్ ఇక్కడ చూడండి, పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్ అంటే దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది, ఈ రెండిట్లో దీంట్లో డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది, పర్చేస్ డెబిట్ ప్రేమ్ కుమార్ క్రెడిట్. పర్చేజ్ డెబిట్ ప్రేమ్ కుమార్ క్రెడిట్. బట్ ఇక్కడ ఏముంది, పర్టికులర్స్ కింద సిఆర్ ఉందా, డిఆర్ ఉందా, సిఆర్ ఉంది, క్రెడిట్ ఉంది. అంటే ఏమిటి, మనం చేసిన లెడ్జెస్ అన్ని ఆటోమేటిక్గా ఈ ప్లేస్లోకి వచ్చేస్తాయి రైట్ సైడ్లో. ఓకే, ఫ్రమ్ అంటే ప్రేమ్ కుమార్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం అంటే క్రెడిట్ ప్రేమ్ కుమార్ వస్తుంది. ఎంటర్. ఎంటర్ ఇచ్చేయండి.
అమౌంట్ ఎంత 2,50,000. డెబిట్ పర్చేస్. ఓకే, యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. తర్వాత నెక్స్ట్ సేల్స్ టు ప్రియా ట్రేడర్స్ 3 lakhs. ఓకే, సేల్స్ అంటే ఏ కీ తీసుకోవాలి? F8. F8 తీసుకొని చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ వోచర్ తీసుకోవాలి. సర్వీస్లో ఈ రెండింటికి మాత్రం ఇలా తీసుకోవాలి. ఓకే, సో సేల్స్ టు ప్రియా ట్రేడర్స్ అంటే దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? ప్రియా ట్రేడర్స్ డెబిట్ అవుతుంది, సేల్స్ క్రెడిట్ అవుతుంది. ఓకే, డన్. పర్టికులర్స్ కింద డెబిటే ఉంది కదా, అంటే ప్రియా ట్రేడర్స్ తీసుకోవాలి. ఇక్కడ ఎంటర్ ఇచ్చేయండి, ఎంటర్, సేవ్. ఇక్కడ వచ్చేసి 3 lakhs, ఎంటర్. క్రియేట్ సేల్స్, ఆటోమేటిక్గా సేల్స్ అవుతుంది, ఎంటర్, యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ 1,50,000. క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ అంటే ఏకి తీసుకోవాలి? F4 కాంట్రాక్ట్ తీసుకోవాలి. ఓకే, సో దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ ఏమవుతుంది, బ్యాంక్ ఏమవుతుంది? బ్యాంక్. ఓకే, క్యాష్ క్రెడిట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఒక్కొక్క ఓచర్లో పైన డెబిట్ ఉండొచ్చు, క్రెడిట్ ఉండొచ్చు. బట్ ఆడ ఏమున్నా మనకేంటి, ఆ ఎంట్రీ చూస్తేనే ఇది డెబిట్, ఇది క్రెడిట్ అవుతుందని మనకు తెలియాలి ముందుగా. ఆ సిస్టంలో ఏ ఫంక్షన్ కీలో ఏది ఉంటుందో మనకు తెలియదు. డెబిట్ అని ఉండొచ్చు, క్రెడిట్ అని ఉండొచ్చు. బట్ మనకు అర్థం చేసుకొని ట్రాన్సాక్షన్ని డెబిట్ ఇది డెబిట్ వేయాలి, క్రెడిట్ ఇది క్రెడిట్ వేయాలి. ఓకే, అది. సో క్యాష్ వచ్చేసి 5 lakhs ఉంది మన దగ్గర. దాని నుంచి మనం ఏం చేసాము, 1,50,000 వచ్చేసి బ్యాంకులో వేస్తున్నాం. అంటే క్యాష్ బ్యాలెన్స్ తగ్గుతుంది. క్యాష్ 3 లక్షలు అది బ్యాంకులో వేస్తున్నాం. ఇప్పుడు బ్యాంకులోకి 1,50,000 యాడ్ అవుతుంది, డినామినేషన్స్లో చూపిస్తాయి. ఎంటర్ చేసేయండి, సేవ్, యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. నెక్స్ట్ చెక్ పే టు ప్రేమ్ కుమార్. పైన ఏం చేసింది, మన బిజినెస్ అప్పుగా పర్చేజ్ చేసింది. ఎంతకి? 2,50,000 పర్చేజ్ చేసింది. సో మనం ఎంత ఇస్తున్నాం? 80,000 ఇస్తున్నాం. ఎలా? చెక్ ద్వారా ఇస్తున్నాం. చెక్ పే టు ప్రేమ్ కుమార్. ఓకే, చెక్ పే చేస్తున్నాం అంటే మన బిజినెస్ డబ్బులు పే చేస్తుంది. అంటే ఏకి తీసుకోవాలి, డబ్బులు పే చేస్తుంది? సో F5 తీసుకోవాలి. ఓకే, సో చెక్ పే టు ప్రేమ్ కుమార్. ఇక్కడ డెబిట్ కదా ఉండేది, అంటే ప్రేమ్ కుమార్కి పే చేస్తున్నాం. ప్రేమ్ కుమార్కి మనం ఎంత ఇవ్వాలి? 2,50,000 ఇవ్వాలి. కానీ ఎంత ఇస్తున్నాం? 80,000 మాత్రమే ఇస్తున్నాం. ఇంకా ఎంత బాకీ ఉన్నాం మనం? 1,70,000 బాకీ ఉన్నాం. సో ఏ దాని నుంచి కట్ అవుతుంది? చెక్ అంటే ఎస్బీఐ బ్యాంక్ నుంచి కట్ అవుతుంది. ఎస్బీఐ బ్యాంకులో అమౌంట్ ఎంత ఉంది? 1,50,000 ఉంది. దాని నుంచి 80,000 పోతే ఎంత ఉంటుంది? ఇంకా బ్యాంకులో 70,000 ఉంటుంది. నెక్స్ట్ రెంట్ పెయిడ్ 5,000. రెంట్ పెయిడ్ అంటే ఏ కిలో తీసుకోవాలి? రెంట్ పెయిడ్ అంటే పక్కన F5 తీసుకోవాలి. పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. రెంట్ డెబిటా, క్రెడిటా? డెబిట్. క్రెడిట్. అమౌంట్ 5,000. పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. క్యాష్ ప్రియా. సో ప్రియాకి మనం ఏం చేసాం? ఇక్కడ సేల్ చేసాం. ఎంతకి? 3 లక్షలకి. బట్ ప్రియా ఎంత ఇస్తుంది మనకి? 1,20,000 ఇస్తుంది. ఓకే, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్ అంటే ఏకి తీసుకోవాలి? ప్రియా ఇస్తుంది మనకి. ప్రియాకి ఎంతకి సేల్ చేసాం మనం? 3 లక్షలకి. కానీ ఎంత ఇస్తుంది? 1,20,000 ఇస్తుంది. ఇంకా ఎంత పెండింగ్ ఉంది? ఆమె ఇవ్వాల్సింది 1,80,000 మనకి ఇవ్వాలి. సో యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ పెయిడ్ త్రూ చెక్. ఏకి తీసుకోవాలి? F5.
సో ట్రావెలింగ్ ఎక్స్పెన్స్. సో అమౌంట్ వచ్చేసి 2500. చెక్ అంటే ఎస్బీఐ బ్యాంక్. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అంటే ఏకి తీసుకోవాలి. సో బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకుంటున్నాం 20,000. బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతుంది. నెక్స్ట్ వేజెస్ అంటే ఏకి తీసుకోవాలి. ఎంత అండి? 1,000. ఈ విధంగా అన్ని ట్రాన్సాక్షన్స్ ఫంక్షన్ కీస్ మార్చుకుంటూ డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా అనేది మీరు లాస్ట్ 3 బేసిక్ క్లాసెస్ ఏవైతే పర్ఫెక్ట్గా చేస్తుంటారో ఇవి కరెక్ట్గా చేస్తారు. అక్కడ మిస్టేక్ చేసి ఉంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, ఇప్పుడు చేసింటే అన్ని చూడాలి అంటే ఎస్కేప్ ఇవ్వండి. ప్రాఫిట్ అండ్ లాస్కి రండి. ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసి ఆల్ట్ ఎఫ్ అని ఇవ్వండి. ఆల్ట్ ఎఫ్ అని ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. సో 2,50,000 పర్చేజ్ చేసాం, 3 లక్షలకి సేల్ చేసాం అంటే 3 లక్షల్లో 2,50,000 పోతే 50,000 మనకు ప్రాఫిట్ ఉంటుంది. ఆ 50,000లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 1,000 ఇక్కడ 7,500 అంటే 8,500 కట్ అవుతుంది 50,000లో. అంటే నెట్ ప్రాఫిట్ ఎంత? 41,500. ఓకే, ఎస్కేప్. చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని చూడాలంటే డే బుక్లో ఉంటాయి. ఒకవేళ మీరు అమౌంట్లు ఏమైనా మిస్టేక్స్ చేసినా ఓపెన్ చేసుకొని అమౌంట్లు మార్చుకోవచ్చు. ఏదైనా రెంట్ 5,000 ఉంది, 10,000 వేయాల్సింది 5,000 వేశారు, 10,000 మార్చుకొని సేవ్ చేయొచ్చు. డైరెక్ట్గా డే బుక్లోనే చేయొచ్చు మార్పు. ఇలా ఈ విధంగా మీరు ఆ 4 ప్రాబ్లమ్స్ కంపెనీ క్రియేషన్ చేసి లెడ్జర్ క్రియేషన్ చేసి అమౌంట్ అనేది పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ ఇలాగా పెడుతున్నాను, ఈ కంపెనీ ఇలాగ పెట్టి ఇదే ప్లేస్ నుంచి ఇంకో కంపెనీ క్రియేషన్ చేయాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో పైన కంపెనీ అని ఉంది, ఇక్కడ క్రియేట్లో ఇక్కడ చూడండి. నెక్స్ట్ కంపెనీ ఏముంది? కళ్యాణ్ ఎంటర్ప్రైజ్. Ctrl+C, Ctrl+V, కాపీ పేస్ట్. ఇంకా రిమైనింగ్ అడ్రస్ ఏం అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, ఎంటర్ ఇచ్చేయండి. మీరు 100 కంపెనీలు క్రియేట్ చేసిన 100 కంపెనీలలో ఆటోమేటిక్గా 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వచ్చే టైప్ కీస్ డిఫాల్ట్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టి రిమైనింగ్ అన్ని నో పెట్టేయండి. చూడండి, ఈ కంపెనీలో కూడా మీరు కావాలంటే ఆల్టర్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వచ్చే టైప్ కీస్. ప్రీ డిఫైన్డ్గా 100 కంపెనీలు ఉంటే 100 కంపెనీలకు ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. మనకు కావాల్సినవి క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్లోకి వెళ్ళి లెడ్జర్. మళ్ళీ ఈ ప్రాబ్లంలో ఎన్ని లెడ్జర్లు అయితే ఉన్నాయో అన్ని లెడ్జర్లకి క్రియేషన్ చేసి అండర్ గ్రూప్స్ ఇచ్చేసుకొని అమౌంట్ అనేది పోస్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ నుంచి ప్రీవియస్ కంపెనీలోకి రావాలి నేను. చూడండి, 2 కంపెనీలు పక్క పక్కనే చూపిస్తున్నాయి. పైన ఏమో కళ్యాణ్ ఎంటర్ప్రైజ్ ఉంది, ఇక్కడ పైన ఏ కంపెనీ అయితే ఉందో అది యాక్టివ్లో ఉన్నట్టు. ఇప్పుడు నేహా క్లిక్ చేస్తున్నా, అది యాక్టివ్లో ఉందని అర్థం. కళ్యాణ్ సెలెక్ట్ చేస్తున్నా, పైన కళ్యాణ్ యాక్టివ్లో ఉందని అర్థం. ఇక్కడ పైన ఏ కంపెనీ ఉంటే ఆ కంపెనీ యాక్టివ్, దాని కింద ఉంటే అది యాక్టివ్లో లేదని అర్థం. ఇప్పుడు నేహా ట్రేడర్స్లోనే నేను పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్ చేస్తాను. ఎందుకంటే నేను సెకండ్ కంపెనీలో మళ్ళీ అన్నీ చేయకుండా జస్ట్ మీకు డౌట్ ఉన్నట్టు చూపిస్తాను. దీంట్లోనే క్రియేట్ లెడ్జర్స్, రిటర్న్, పర్చేజ్ అకౌంట్స్, సేల్స్ రిటర్న్, సేల్స్ అకౌంట్, తర్వాత డిప్రిసియేషన్, డైరెక్ట్ ఎక్స్పెన్స్. కన్ఫ్యూజన్ ఎంట్రీస్ చెప్తున్నాను, కన్ఫ్యూజన్ ఉండే ఎంట్రీస్.
సో F7లో తీసుకుంటాం 3. ఇప్పుడు చూడండి, ఇక్కడ పైన ఏం చేశారు, పర్చేజ్ ఫ్రమ్ భారత్ ట్రేడర్స్ నుంచి 3 లక్షలకి పర్చేజ్ చేశారు. ఇక్కడ పర్చేజ్ రిటర్న్ ఎంత చేస్తున్నారు, 10,000 సరుకు రిటర్న్ చేస్తున్నారు వాళ్ళకే, సమ్ డ్యామేజ్ అయింటే. సేల్స్ ఎంత చేశారు, కుమార్కి 1,50,000కి సేల్ చేశారు. ఇక్కడ రిటర్న్ ఎంత వచ్చింది, 5,000 సరుకు రిటర్న్ వచ్చింది. తర్వాత ఫర్నిచర్ ఎంత కొన్నారు, ఇక్కడ 10,000కి కొన్నారు. 10,000 మీద డిప్రిషియేషన్ ఎంత తీస్తున్నారు, ఫర్నిచర్ మీద 1,000 రూపాయలు తీస్తున్నారు. ఓకే, మీరు అక్కడ ఉండే పేర్లు తీసుకోండి, నేను ఇక్కడ ఉండే పేర్లు తీసుకుంటున్నా. F7లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పర్చేజ్ డెబిట్ అవుతే పర్చేజ్ రిటర్న్ క్రెడిట్ అవుతుంది, సేల్స్ క్రెడిట్ అవుతే సేల్స్ రిటర్న్ డెబిట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ వచ్చేసి F7లో పర్సన్ ఇక్కడ నేను ప్రేమ్ కుమార్ తీసుకుంటున్నా, అంటే ఈ ప్రాబ్లం ఉండే పర్సన్ తీసుకుంటున్నా. ఎంత ఉంది ఇక్కడ రిటర్న్, 10,000 వచ్చేసి పర్చేజ్ రిటర్న్. మీరు అక్కడ ఉన్న నేమ్స్ తీసుకోండి, దీంట్లో నేను చూపిస్తాను జస్ట్. నెక్స్ట్ సేల్స్ రిటర్న్. సేల్స్ రిటర్న్ ఎంత ఉంది, ఇక్కడ 5,000 ఉంది. అసలు ఇక్కడ ప్రియా, అక్కడ మీరు కుమార్ తీసుకోండి. మీరు ఆ ప్రాబ్లంలో చేయాలి, జస్ట్ దీంట్లో చేస్తున్నాను. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఎంత, 1,000. నేను ఫర్నిచర్ చేయలేదు, ఫర్నిచర్ ప్లేస్లో కంప్యూటర్ తీసుకుంటున్నా, మీరు అక్కడ ఫర్నిచర్ తీసుకున్నా. ఇలా ఈ విధంగా మనము పర్చేజ్ రిటర్న్ వచ్చినా, సేల్స్ రిటర్న్ వచ్చినా, డిప్రిసియేషన్ వచ్చినా ఇలా పోస్ట్ చేయాలి. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. 4 ప్రాబ్లమ్స్ చేసేయాలి, 4 ప్రాబ్లమ్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అందరూ ల్యాప్టాప్స్లలో ఇన్స్టలేషన్ చేసుకున్నారా, సాఫ్ట్వేర్ చేసుకున్నారా? ఓపెన్ చేశారా? నిన్న చెప్పింది ఎలా ఇన్స్టలేషన్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేయాలో తెలిసిందా? గుడ్. సో ఈరోజు ఏం చేస్తారంటే కంపెనీ ఓపెన్ చేసి, సో ఆ 4 ప్రాబ్లమ్స్కి కంపెనీస్ క్రియేషన్ చేసి, లెడ్జెస్ క్రియేషన్ చేసి, అమౌంట్ ఎలా పోస్ట్ చేయాలనేది ఈరోజు మీరు చేయాల్సి వస్తుంది. ఓకే, సో డన్. ఇంకా ఎవరికైనా ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? ఓకే, డన్.